మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దాని మనస్సుని, అందుకనే మనస్సును నిబ్బరం చేసుకోవాలి. దాన్ని సరిచేసేవాడు ఆయనే, దాన్ని బాగు చేసేవాడు ఆయనే. ఒక ఆయన ఒకరోడు ఏరోప్లేన్ ఎక్కడానికి, విమానం ఎక్కడానికని అర్జెంటుగా కారు మాట్లాడుకొని వెళ్తున్నాడట. ఏరు రామ్ దగ్గరికి వెళ్తున్నాడు ప్రియులారా. ఏరు అంటే విమానాలు ఉన్నటువంటి ఆ స్టేడియం దగ్గరికి, ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాడు ప్రియులారా. బాగా అర్జెంటుగా ఉందంటే పన్నెండు విమానం వెళ్ళిపోద్ది అంటున్నాడు ప్రియులారా. మధ్యలోకి వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయింది. ప్రియులారా. కారు తిప్పలు పడుతున్నాడు. ఇక డ్రైవర్ అటు ఇటు చూశాడు. లేట్ అయిపోతుంది బాబు, ఎట్లా లేట్ విమానం అందదంటే, సార్ ఎప్పుడు ఆగిపోయినా కూడా ఒక 5 నిమిషాల్లోనే నేను బాగు చేసేవాడినండి, ఎందుకనండి మరి చాలా టైం పట్టింది, మీకు విమానం వెళ్ళిపోయేటట్టుందని చెప్పేసి ఆ డ్రైవర్ కూడా బాధపడతారు. ఈ లోపల అటు నుంచి ఒక కారు వచ్చింది ప్రియులారా. ఆ కారు అతను ఏంటి ప్రాబ్లం ఏంటని అడిగాడు. కారు ఆగిపోయిందండి, విమానానికి టైం అవుతుంది, నేను వెళ్ళాలండి అన్నాడు ప్రియులారా. సరే డ్రైవర్ నువ్వు దిగబోయా అని చెప్పేసి డ్రైవర్ దిగాడు ప్రియులారా. దింపిన తర్వాత ఆయన బానెట్ ఎత్తి చూశాడంట. అవతల కారు దోలే ఆయన వచ్చి బానెట్ చూశాడు ప్రియులారా. చూసి తెలిసిన ఉంటారుగా, నట్లు తిప్పాడు ప్రియులారా. తిప్పగానే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవగానే తీసుకెళ్తావా, నన్ను కూడా రమ్మంటావు, సార్ అక్కడ రండి, సార్కి టైం అవుతుందంట, మధ్యలో ఆగిన ఇబ్బంది అవుతుందండి అని అంటే పాపం ఆయన కూడా ఎక్కాడు ప్రియులారా. కారు పక్కన పెట్టేసి విమానాలు అక్కడికి తీసుకొని పోయారు ఇద్దరు కలిసి ప్రియులారా. పోయేటప్పుడు ఈ డ్రైవర్ అడిగాడంట అతను బాగు చేసిన ఆయన్ని, సార్ మీరేం చేస్తారండి అన్నాడంట. నేనేం చేయలేదు, చిన్న బిజినెస్ చేస్తాలే అన్నాడంట ఆయన ప్రియులారా. సార్ మీ పేరేం పేరు అన్నాడంట ప్రియులారా. ఏం పేరు నీ పేరు ఏం పేరండి అని అంటే, నా పేరు జోలి నీకు ఎందుకు అన్నాడంట. కాదండి ఊరిని అడుగుతున్నాడు, పేరు చెప్పండి అంటే, నా పేరు ఫోర్డ్ అన్నాడంట ప్రియులారా. ఆడ ఎక్కిన కారు ఫోర్డ్ కారు అంట అది. అంటే ఆ కారు అసలు ఆ ఇంజిన్ తయారు చేసినటువంటి వాడాడు అనమాట. ఇంజిన్ తయారు చేసినటువంటి వాడాడు. కారు నీ పేరేంటంటే నా పేరు ఫోర్డ్ అన్నాడు ప్రియులారా. ఫోర్డ్ అని దిగెళ్ళిపోయాడంట ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దాన్ని చేసిన వాడు కనుక దానికి ఎక్కడ లోపం వస్తుందో, దానికి ఎక్కడ పొరపాటు జరుగుద్దో, దాన్ని జరిగితే బాగు చేసేటువంటి వాడు ఆయన. కనుక నీ మనసును బాగు చేసేవాడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే అది ఒక్క యేసయ్య మాత్రమే ప్రియులారా. అందుకని ఆయన ఏమంటాడంటే, నీ మనసుని కట్టుకో, మొట్టమొదటగా ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి మనం. ఇక్కడ ఒక మాట అన్నాడు ప్రియులారా. ఏమనంటే, నీ కర్రలు చేత పట్టుకొని, మోషే చేతిలో ఒక కర్ర ఉండేది ప్రియులారా. ఎప్పుడు మోషే చేతిలో ఉండేది. ఆయన గొర్రెలు కాస్తా ఉండేవాడు. ఆ గొర్రెలు కాసేటప్పటి నుంచి చేతిలో ఉండేది ప్రియులారా. దేవుడు ఒక రోజున ఏమన్నాడంటే మోషే నీ యొక్క కర్రని నా కాళ్ళ దగ్గర పెట్టన్నాడు ప్రియులారా. మోషే ప్రియులారా తన కర్రనే ఆయన కాళ్ళ దగ్గర, అంటే ఆయన సన్నిధిలో పెట్టిన తర్వాత ప్రియులారా, ఆ కర్ర దేవుని కర్రగా మారింది ప్రియులారా. దేవుడు దాన్ని అలా మార్చాడు, అది దేవుని కర్రగా మారింది ప్రియులారా. ఆ దేవుని కర్ర నేల మీద పెడితే ప్రియులారా నీళ్లు రక్తమైపోయింది ప్రియులారా. ఆ దేవుని కర్ర ప్రియులారా సముద్రం మీద పెడితే సముద్రం 2 పాయలుగా చీలింది ప్రియులారా. అది దేవుని కర్ర ప్రియులారా. నీ జీవితం దేవుని దగ్గర పెడితే, నీ జీవితం దేవుని సన్నిధిలో పెడితే, నీ జీవితం యేసు ప్రభువుకు అప్పగిస్తే, దేవుడు ఆ కర్రను మార్చినట్టుగా నీ జీవితాన్ని మార్చాడు. అప్పుడు ప్రియులారా ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకోవడానికి వీలవుతాయి. ఎలా పడితే అలా ఉండి మనం ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదు. మనసు మారకుండా, జీవితం మారకుండా, పద్ధతులు మారకుండా, మాటలు మారకుండా, పరిస్థితులు మారకుండా నీ ప్రభురాత్రి భోజనం తీసుకోవద్దు. అసలు తీసుకోమాకండి. అలాంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారా? తీసుకోమాకండి. తీసుకుంటే ఏమైందంటే నీకు శాపం వస్తుంది. తీసుకుంటే ఏమైందంటే నీ పిల్లలకు శాపం వస్తుంది. తీసుకుంటే ఏమైందంటే నీ మనవాళ్ళకి శాపం వస్తుంది. తీసుకుంటే ఏమైందంటే టోటల్గా నీ కుటుంబం అంతా శపించబడుద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు మారి తీసుకుంటావా? నీకు దీవెన, నీ పిల్లలకు దీవెన, నీ పిల్లలకు దీవెన. మారి తీసుకుంటే నీకు దీవెన, నీ కుటుంబానికి, నీ పిల్లలకు దీవెన ప్రియులారా. అక్కడ అన్నాడు ప్రియులారా, మాట అక్కడ అన్నాడు ప్రియులారా. ఇంకొక విషయం చదివిస్తా చూడండి బైబిల్లో నుంచి. అక్కడే నిర్గమాకాండంలో నుంచి 12వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు. 43వ వచనం చదువు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడును పస్కా పండుగను కూర్చిన కట్టడ. అమ్మా ఇటు రండి, లోపల రండి. ఇటు లోపల రావడానికి అవకాశం ఏంటి అమ్మా? లోపల రావడానికి అవకాశం ఏంటి?
లోపల రానివ్వండి వాళ్ళ. జరగమ్మా, జరగండి కొంచెం. అమ్మా జరగ, ముందు జరగమ్మా. ఏంటి కూతురుని చూసుకొని నవ్వుతున్నావు? మాకు ఇంకా పెద్ద పెద్ద కూతుళ్ళు ఉన్నారు అంతకంటే. తోడు నీడని కంచునే పాడుకొందులే తోడి రాగమో, పాడిగాడు నీ దాసుని విడనాడిపోయేసునాథ స్వామి యేసునా. సిలువ మోసేన దోష వినాశన నన్ను దయచూడవా. దోషిలొద్దినాడా దాసుండను గావా, దోషిలొద్దినాడా దాసుండను గావా. ఓ సన్న సర్వభూతేశుండవో, ఓ సన్న సర్వభూతేశుండవో. మోసపోయి నరకాసు చెయ్యని మోసపోయి నరకాసు చెయ్యని బొమ్మలకు మొక్కి కాసిజల్ని నీ పాదముల మీద కాచుకొమ్ము యేసునాథ స్వామి యేసునా. సిలువ మోసేన దోష వినాశన నన్ను దయచూడవా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఆ మాట చదువుకుందాం చూడండి. నిర్గమాకాండ 12వ అధ్యాయం 43వ వచనం నుండి. ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్ని దేవుడను దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు. ప్రియులారా, ఇది తర్వాత చదువురండి. ఇది పస్కా పండుగను గురించిన కట్టడ. ఎవరు తినకూడదు అంటే అన్యుడు ఎవడు దానిని తినకూడదు. అన్యుడు అంటే మారు మనసు లేనుడు. అది మారు మనసు లేనోడు దాన్ని తినకూడదు. ప్రియులారా, నేను అడుగుతున్నాను, మీకు మారు మనసు ఉందా? ప్రభు రాత్రి భోజన సంస్కారంలో ప్రవేశించబోయేటువంటి నీకు మారు మనసు ఉందా? యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని తీసుకోబోయే నీకు, యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని తాగబోయే నీకు ఏముండాలి? మొదటి క్వాలిఫికేషన్ అంటే మారు మనసు ఉండాలి. మారు మనసు ఉండాలి. ప్రియులారా, ఈ లోకం మీద విరిగిన మనసు కావాలి. ఈ లోకాశల మీద విరిగిన మనసు కావాలి. శరీరం మీద విరిగిన మనసు కావాలి. శరీర సంబంధమైన ఆశల మీద విరిగిన మనసు కావాలి. ప్రియులారా, మారు మనసు ఉంటేనే ఆ బలలో ప్రవేశించాలి. మారు మనసు ఉంటేనే ఆ రొట్టె ద్రాక్షారసంలో ప్రవేశించాలి. మారు మనసు లేకుండా తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. ప్రియులారా, మారు మనసు లేనప్పుడు దాన్ని అంటుకోకపోవడమే ఉత్తమం. ప్రియులారా, ఒకటి మారు మనసు ఉండాలి. ప్రియులారా, అన్యుడు ఎవడో ముట్టుకోకూడదంటే మారు మనసు లేనోడు తినకూడదని దాని అర్థం. తర్వాత వెండితో కొనబడిన వాడును సున్నతి పొందిన వాడైతే దాని సున్నతి పొందిన వాడైతే, తెలుగును కొంచెం గౌరవించాలమ్మా. వెండితో కొనబడినటువంటి వాడు, వెండి విమోచనకు సాదృశ్యం. ప్రియులారా, ఈ బైబుల్ లేఖన భాగంలో మనల్ని కొత్త నిబంధనలో మనకు విమోచన క్రయధనంగా మారింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ప్రియులారా, ఆ రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ప్రియులారా, ఆయన సిలువను ఎక్కి ఆ సిలువలో తన రక్తం దార్చాడు కనుక ప్రియులారా, ఆ రక్తం ద్వారా మనం అందరం ప్రియులారా విమోచించబడ్డాం. మనకి పాత నిబంధనలు ప్రియులారా విమోచన క్రయధనము. ప్రియులారా, విమోచించబడటానికి వాళ్ళు ధనం పెట్టేవాళ్ళు. ప్రియులారా, కానీ యేసు ప్రభు రక్తం ద్వారా మనం అందరం కూడా విమోచించబడ్డామని నూతన నిబంధన తెలియజేస్తా ఉంది. ప్రియులారా, అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాడు తినొచ్చు. యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన వాడు తినొచ్చు. యేసు ప్రభు రక్తం ద్వారా తన పాపము నుండి బయటకు వచ్చినటువంటి వాడు, శుద్ధి చేయబడినటువంటి వాడు ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవచ్చు అన్నమాట. ప్రియులారా, ఈ మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, ఒకటి మారు మనసు పొందిన వాడు తినొచ్చు. రెండు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి వాడు తినొచ్చు. మూడో విషయం చూడండి, చదవమ్మా, కంటిన్యూ. వెండితో కొనబడిన వాడు కనిపించదు. వెండితో కొనబడిన వాడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు. చాలు. సున్నతి పొందినవాడు, సున్నతి పొందినవాడంటే బాప్తీసం తీసుకున్నటువంటి వాడు. ప్రియులారా, మారు మనసు పొందినవాడు. ప్రియులారా, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నటువంటి వాడిని సున్నతి పొందినవాడు అంటారు. ప్రియులారా, మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకున్నటువంటి వాడు సున్నతి పొందినటువంటి వాడు కాదు. ప్రియులారా, సున్నతిలో ఏమి లేదు కానీ
హృదయ సంబంధమైనటువంటి సున్నతిలోనే అంతా ఉందని లేఖన భాగం సెలవిస్తా ఉంది పౌలు యొక్క మాటల్లో ప్రియులారా. కనుక మనకు ఉండాల్సింది ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి ప్రియులారా. ఒకటి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి ప్రియులారా. ఆ తర్వాత మారు మనసు పొందాలి ప్రియులారా. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే యేసు ప్రభు వారి యొక్క బలలో మనం ప్రవేశించవచ్చు. యేసు ప్రభు వారి యొక్క ప్రియులారా దాన్ని ఏమంటారంటే రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకోవచ్చు ప్రియులారా. అలా కాకుండా రొట్టె ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటే చూడండి, ఆ మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చాలు, తర్వాత కంటిన్యూషన్ చేద్దరు. కానీ ఎవడైనా అయోగ్యముగా ప్రభు శరీరములో ప్రవేశిస్తే, అయోగ్యంగా అంటే మారు మనసు లేకుండా, అయోగ్యంగా అంటే బాప్తిసం తీసుకోకుండా, అయోగ్యంగా అంటే ప్రియులారా అంటే యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి మనసు లేకుండా ప్రియులారా మనం ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటే అది అయోగ్యంగా ప్రియులారా. ఎవడైనా అయోగ్యంగా దాన్ని తీసుకుంటే ప్రియులారా ఏమవుతుందని లేఖన భాగం సెలవిస్తా ఉందంటే దాని విషయంలో అపరాధి అవుతాడు. 28వ వచనం కూడా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. తీసుకునేటువంటి వాళ్ళు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే వీళ్ళు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ప్రియులారు గమనించండి, చివరి మాట ఇది. చాలా మంది నిద్రిస్తున్నారు అంటే చనిపోయి ఉన్నారు. చాలా మంది ప్రియులారా రోగులై ఉన్నారు. ఎందుకు రోగులై ఉన్నారంటే మీరు వివేచించకుండా ఆలోచించకుండా తింటున్నారు. ఇది యేసు ప్రభువు వారి శరీరం అని మీరు ఆలోచించట్లేదు. ఇది యేసు ప్రభువు వారి యొక్క రక్తం అని మీరు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా మారు మనసు లేకుండా, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడకుండా, ఆ తర్వాత బాప్తిసం తీసుకోకుండా, సున్నతి లేకుండా, సున్నతి అంటే హృదయ సంబంధమైనటువంటి మారు మనసు లేకుండా, మీ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించకుండా వివేచించకుండా ఇది పరిశుద్ధమైనదాన్ని ఎంచకుండా మీరు దాన్ని తింటున్నారు కనుక దానివల్ల ఏమవుతుందంటే అయోగ్యంగా తింటున్నారు కనుక శాపం మీ మీద తెచ్చుకుంటున్నారని లేఖన భాగం సెలవిస్తా ఉంది. అనుకోవచ్చు మీరు సంవత్సరం మేము వినేటువంటి మాటలే అని మీరు అనుకుంటున్నారా ప్రియులారా? వినేటువంటి మాటలే అని క్యాజువల్గా మామూలుగా మీరు విడిచిపెడుతున్నారు కనుకనే కుటుంబాలు శపించబడతా ఉన్నాయి. పిల్లలు శపించబడతా ఉన్నారు. ఆర్థికంగా శపించబడతా ఉన్నాం, ఆత్మీయంగా శపించబడతా ఉన్నాం, అనారోగ్యంగా శపించబడతా ఉన్నాం. రకరకాలుగా ప్రియులరా శాపానికి గురవుతా ఉన్నాయి కుటుంబాలు ప్రియులరా. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టే శాపానికి గురవుతా ఉంది ప్రియులరా. ఇది ఒక మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చాడు, ఆలోచించుకునే సమయాన్ని ప్రభు మనకిచ్చాడు ప్రియులరా. తినవలసిన విధానాన్ని చెప్పాడు ప్రియులరా. తినవలసిన విధానాన్ని నీ యొక్క మనసుని భద్రం చేసుకో. నీ మనసు ప్రభు శరీరాన్ని తీసుకో, నీ మనసుని కట్టుకొని ప్రభు శరీరాన్ని తీసుకో. రెండోది ఇంకో అక్కడ ఒక మాట చెప్పాడు ప్రియులారా. తర్వాత చెప్పులు వేసుకొని ప్రభు ఆ పస్కా బలి తీసుకోమన్నాడు ప్రియులారా. చెప్పులు అంటే సువార్త ప్రకటించడానికి సిద్ధమైనటువంటి మనసుతో ప్రియులారా. ప్రభు రాత్రి భోజనం తీసుకునే మనిషి కూడా సువార్త ప్రకటించేటువంటి తత్వం కలిగి ఉండాలి ప్రియులారా. రెండోది కర్రల చేతబట్టుకొని అన్నాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకోవాలి ప్రియులారా. నీ దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని యొక్క మాటలు అనేకులకు ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఈ లక్షణాలన్నీ మనం కలిగి ప్రభు రాత్రి భోజన సంస్కారంలో ప్రవేశించాలి. ప్రవేశిస్తే దేవుడు నిన్ను మంచివాడుగా ఎంచుతాడు. దేవుని యొక్క ప్రవేశించినటువంటి తత్వాన్ని అంగీకరిస్తాడు. అది నీకు దీవెనకరంగా మారుతుంది ప్రియులారా. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏమేం దేవుడు చెప్పినటువంటి విధానం కాకుండా ప్రియులారా, అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క కట్టడలు విడిచిపెట్టి, దేవుని యొక్క పద్ధతులు విడిచిపెట్టి ఎడ్డిగా మడ్డిగా మనం తీసుకుంటే ఏమవుతాయి అంటే దేవుని యొక్క శాపానికి మనం గురవుతాం ప్రియులారా. కనుక ఈ రాత్రి సమయంలో ప్రభు బలలో నువ్వు ఎలా ప్రవేశించబోతున్నావు ఆలోచించుకో, ప్రవేశించు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. నన్ను వేడిపోని ఎంతటి ప్రేమ నీది, ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవయ్యుండగా, నీ దరే ని చేరానుగా.
ఎవరు చూపించలేని ఇలల నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను ఏ